మహారాజా సంగీత కళాశాలలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం సవరించిందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వాణిజ్య పన్నుల శాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన మరియు విక్రయాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో రంగా మోటార్స్, మయూర్ ఏజెన్సీస్, శ్యామ్ మోటార్స్, వేణుగోపాల్ ఆటోమొబైల్స్, సోనో విజన్, ఫ్రీజ్ పాయింట్, సాయి సంపత్ ఫ్రీజ్ పాయింట్, ఎస్ఎస్ కంప్యూటర్స్, హెచ్పి కంప్యూటర్స్, రత్నం మిల్ స్టోర్స్, గాంధీ మిల్ స్టోర్స్, ఎస్ఎల్ఆర్ సైకిల్స్, టైర్ హౌస్, రవీరా సర్జికల్స్, ఎస్విఎన్ ఆప్టికల్స్, వాసు ఆప్టికల్స్, పవన్ శేఖర్ ఆటోమొబైల్స్, స్కై సోలార్ ప్రొడక్ట్స్, మైక్రో టెక్నాలజీస్, ఇండో అమెరికన్ వాటర్ సిస్టమ్స్, స్టార్ ఇన్సూరెన్స్, లక్ష్మీ హుండాయ్, జైభేరి ఆటోమొబైల్స్, బజాజ్ ఇన్సూరెన్స్ తదితర సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. ఈ స్టాల్స్ అన్నింటినీ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు పరిమితం చేయడం జరిగిందన్నారు. సామాన్యులు ఉపయోగించే 99% వస్తువులను 5% స్లాబ్ పరిధిలోకి చేర్చారని, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలను 18% పరిధిలోకి తెచ్చారని, ఆరోగ్య బీమాపై పన్ను పూర్తిగా తొలగించారని పేర్కొన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు అవసరమైన ముఖ్యమైన వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఈ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో 4 రోజుల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ జి నిర్మలా జ్యోతి, సహాయ కమిషనర్లు, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి శ్రీనివాస్, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.